హాయ్ హలో అందరికి నమస్తే. అలేఖ్య పికిల్స్ గురించి పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. ఈ వివాదానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆ పికిల్స్ నడిపేటువంటి అలేఖ్య ఆమె ఆడియో క్లిప్పింగ్స్ ఏదైతే వైరల్ అవుతా ఉన్నాయో అందులో ఆమె ఆ రేంజ్లో అంటే కోసి కారం పెడతా అనేంత రేంజ్లో ఆమె మాట్లాడిందంటే దానికి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి మీకు ఈ వీడియోలు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మన పెద్దలు ఏం చెప్తారు, ఎప్పుడైనా సరే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్తారు. సరే, మరి ఈ ముగ్గురు కూడా ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఆన్లైన్లో పికిల్స్ అమ్ముతారు. వీళ్ళు సోషల్ మీడియా వేదికగా బాగా పాపులర్. ఇంతకుముందే పికిల్స్ నడపడానికి ముందే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు రమ్య, అలేఖ్య, చిట్టి, ఈ ముగ్గురు అక్క చెల్లెలు. ఈ ముగ్గురు కలిసి ఈ పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే ముగ్గురు ఆడవాళ్ళే బిజినెస్ స్టార్ట్ చేశారు వాళ్ళకున్న టాలెంట్తో. సో చాలామంది కూడా ఏంటంటే సపోర్ట్ చేస్తారు. ఆడపిల్లలు కష్టపడుతూ ఉన్నారు కదా, సపోర్ట్ చేద్దామని చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఫేవర్గా కొంతమంది వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ గురించి పబ్లిసిటీ ప్రమోట్ చేయడం ఇదంతా కూడా చేశారు. సో వచ్చినటువంటి మంచి అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ బిజినెస్ అంతా కూడా కొలాప్స్ అవ్వడానికి కారణమైంది. ఎక్కడ మొదలైంది అంటే ఈ పికిల్స్కి సంబంధించి ఆన్లైన్లో సేల్ చేస్తారు వీళ్ళు. ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది వీళ్ళకు. అందులో చాలామంది కస్టమర్స్ అడుగుతారు కదా పికిల్స్, ఏ పికిల్స్ ఏ రేట్ ఎంత అని అడుగుతారు కదా. అట్లా ఒక కస్టమర్ ఒక అతను పికిల్స్ రేట్ గురించి మెసేజ్ చేశాడు. వాళ్ళు ఆ లిస్ట్ అంతా పెట్టారు, ఆ పికిల్స్కి ఉన్న రేట్లన్నీ పెట్టారు. అంటే 3,000కు పైనే కేజీ కొనాలంటే 3,000 పైనే ఉంది. సో ఆ రేట్లు చూసి అతను దండం పెట్టి కింద ఇంత రేట్లు ఉన్నాయా అని చెప్పి ఆ వ్యక్తి మెసేజ్ చేశాడు అక్కడ. అంతే, ఇంకా అంతకుమించి ఆ వ్యక్తి ఏం మాట్లాడలేదు. సో ఆ వ్యక్తి ఆ మాట అనేసరికి నోటికి ఎంత వస్తే అంత, లా దగ్గర నుంచి పెడితే లా పక్కన సున్నా పెట్టి జా కొడక దగ్గర నుంచి మొదలు పెడితే మామూలుగా ఇప్పుడు అన్ని వెబ్ సిరీస్లో FU అంటారు కదా, అది ఆ వర్డ్ కూడా 3,000 పెట్టి పచ్చడే కొనలేవు, నీ పెళ్ళానికి బంగారం కొనిస్తావు, నీ లవర్ని ఎమ్మడి తిరిగితే ఇంకా ఒక రేంజ్లో మాట్లాడింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి మీరు వినండి, ఇంత దారుణంగా మాట్లాడిందో. అన్నావంటే నీ అంత చీప్ ఇక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు. కాబట్టి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. సో అట్లా ఆ కస్టమర్కి సంబంధించి ఆమె మాట్లాడినటువంటి మాటలు, ఒరే అంటే బూతులు మాట్లాడుతూ ఉంది. బూతులు మాట్లాడి నువ్వు పచ్చడే కొనిలేవు, నీ గర్ల్ ఫ్రెండ్ కొని భార్య కొని గోల్డ్ ఏం కొనిస్తావు, వాళ్ళు నీ దగ్గర ఉంటారా అంటే ఇంక ఏ రేంజ్లో మాట్లాడిందో అర్థం చేసుకోండి. అంటే ఈమె కెరీర్ మీద దృష్టి పెట్టాలంట. ఈమె చెప్పడం ఆ వ్యక్తికి సంపాదించుకోవడం ఎలా అనే దాని మీద దృష్టి పెట్టాలంట. 1,000 లోపు ఉండే రేట్లు 3,000 పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తాడు. అతను ఎక్కడ బూతులు కూడా చెప్పలేదు, ఇంత కాస్టా అని అడిగాడు అంతే. దానికి సంబంధించి మీరు ఏం చెప్పాలి? అవును మేము ఈ క్వాలిటీ ఉంటుందండి, ఇది వాడతామండి, ఈ ఆయిల్ వాడతామండి, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పాలి. చెప్పి కస్టమర్ని మళ్ళీ ఇంకోసారి ఆ పికిల్ కొనేటట్టుగా చేసుకోవాలి. అంతే తప్ప కోసి కారం పెడతా అది పెడతా అంటే వాళ్ళు ఊరికే ఉంటారా? నీ బిజినెస్ పెరుగుతుందా? పెరగదు. ఏమవుతుంది? సంకనాకిపోతుంది. ఇప్పుడు అదే రకంగా జరుగుతూ ఉంది. సో ముష్టి పచ్చడి కొనలేవంటే ఆ ముష్టి పచ్చడి నీదని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వీళ్ళకి సంబంధించి వీళ్ళ పొగరుకు సంబంధించి ఈ రకంగా ఉన్నారు, వీళ్ళ దగ్గర పికిల్స్ కొనకండి అని చెప్పి, పైగా రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి, ఇంతకుముందు ఏదోలే ఆడపిల్లలు కష్టపడుతున్నారని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీళ్ళ మీద యాంటీగా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే కాకుండా ఇంకొక అమ్మాయి గురించి కూడా, ఒక లేడీ గురించి కూడా ఎట్లా మాట్లాడిందో ఒకసారి చూడండి. పిచ్చి మొహందానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో వెళ్ళు. చూడండి, ఈ ముష్టి పచ్చడి ఇక్కడ కూడా ముష్టి పచ్చడి అంటుంది. మరి ముష్టి పచ్చడికి ఆ రేట్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఇప్పుడు ఆ లేడీ అడిగిన దానికి సంబంధించి కూడా ఈ అంటే పాసి మొహం దానా అంటది, 4 ఇళ్లలో పాసి పని చేసుకొని చెప్తుంది. వీళ్ళు చెప్పాలా పాసి పని చేసుకోవాలని? వాళ్ళకి తెలీదా ఏ పని చేసుకోవాలో ఏందనేది? వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు కాబట్టే నీ దగ్గర ఈరోజు పికిల్స్ వాళ్ళు కొంటున్నారు కాబట్టే నువ్వు ఈరోజు నిలబడగలిగావు. నీ బిజినెస్ ఈరోజు ఉంటుందంటే ఇలాంటి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తేనే, ఇలాంటి వాళ్ళు కొంటేనే మీకు బిజినెస్. కొనడం మానేస్తే మీ బతికంటే మీరు 4 ఇళ్లలో పాసి పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ రకంగా కస్టమర్ని ఎక్కడైనా ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మెసేజ్ పెట్టినా ఏం చేసినా కూడా ఈ రకంగా బూతులు మాట్లాడుకుంటూ పోతే మళ్ళీ మేము మాట్లాడింది కరెక్టు అంటే అవతల వాళ్ళు బూతులు పెట్టారు కాబట్టి మేము ఇట్లా మాట్లాడుతున్నామని చెప్తారు. అసలు దానికి పక్కా ఎవిడెన్సెస్ ఉన్నాయాడ. వాళ్ళు క్లియర్గా మేము అడిగింది ఇది అని చెప్పి.
సో ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు, ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ బూతులు మాట్లాడి కోసి కారం పెడతా అని చెప్పి ఏదైతే ఆ అబ్బాయిని అనిందో ఖచ్చితంగా వాళ్ళపైన కన్జ్యూమర్లో కేసు వేయాలి. కేసు వేసి నష్టపరిహారం కూడా వసూలు చేస్తే సిగ్గొస్తుంది వీళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకు. ఇంకోసారి ఎవరు కూడా ఇలా మాట్లాడరు అనే విధంగా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, అభిప్రాయపడుతూ ఉన్నారు. సో కరెక్ట్ కాదు కదా ఇది. ముగ్గురు ఆడపిల్లలు కష్టపడి పని చేస్తున్నప్పుడు ఇంతమంది సపోర్ట్ ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలి. ఈ సపోర్ట్ని మీరు క్యాష్ చేసుకోవాలి. మరి మన మధ్య ఏదో రేట్లు ఎక్కువైతున్నాయి అంటే కొంచెం తగ్గించారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 రూపాయలు ఉంటుంది, 100 రూపాయల్లో ఒక 10-20 తగ్గిస్తే తగ్గించినట్టు. ₹1-2 తగ్గించామంటే తగ్గించినట్ట కాదు కదా. మేము తగ్గించినా కూడా ఈ రకంగా కామెంట్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళని నువ్వు లవ్ చేయాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఇది చేయాలన్నా కూడా నువ్వు ఇట్లా ఉంటే వచ్చిన పెళ్ళాము లవర్ నీ దగ్గర ఉండదు, ఎవరితో పోతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? లా పక్కన సున్నబెట్టి జాకొడక అంటారా? ఎంత దూరం పోతుంది చెప్పండి. వాళ్ళ తల్లిని తిట్టినట్టే కదా. తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని, వాళ్ళ పుట్టుకని ఈ రకంగా మాట్లాడతారు ఎవరైనా? పైగా ఆడవాళ్ళు వీళ్ళు. సో ఈ రకంగా మాట్లాడడం వల్ల వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడితే నీ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. ఈరోజు కొంత పికిల్స్ ఈ రేట్లో ఉన్నా కూడా కొంటున్నారు కొంతమంది అంటే వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి నచ్చింది కాబట్టి కొంటా ఉన్నారు. అంటే ఈ కష్టాన్ని నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోకుండా ఇట్లాంటి ఓవర్ యాక్షన్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా బిజినెస్ ఉంటుందా? సంకనాకిపోతుంది. సో వాళ్ళు మాట్లాడినటువంటి ఈ 2 ఆడియో క్లిప్పింగ్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి చాలామంది కూడా వాళ్ళు మాట్లాడినటువంటి తీరును తీవ్రంగా మహిళలు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. సో చాలామంది కూడా పికిల్స్ కొనకండి అని చెప్పి ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి ఎందుకు కొనకూడదని దానికి సంబంధించి ఈ ఆడియో క్లిప్పింగ్స్ కానీ వాళ్ళు వాట్సాప్లో వాళ్ళు పెట్టినటువంటి కొన్ని చాటింగ్స్ సంబంధించి కానీ చాలా వరకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. సో వాళ్ళ బిజినెస్ అంతా కూడా పోయినట్టే కదా, నష్టపోయినట్టే కదా. వాళ్ళు ఎన్నో కలలు కనింటారు కదా ముందైతే బిజినెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు, ముగ్గురం కష్టపడదాం చేద్దామని చెప్పి. మరి ఈరోజు ఏమైంది? సో వాళ్ళ నోటి మాట కరెక్ట్ లేకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చాయన్నమాట. సో ఇది రమ్య, అలేఖ్య, చిట్టి ఈ ముగ్గురు అక్క చెల్లెలు కలిసి ఆన్లైన్లో చేసినటువంటి ఈ పికిల్స్ సంబంధించినటువంటి వివాదం జరగడానికి కారణం ఇవే. వాళ్ళ చేతిలో వాళ్ళు పాడు చేసుకున్నారు. సో మొత్తానికైతే అలేఖ్య, చిట్టి, పికిల్స్ వివాదం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. వాటికి సంబంధించి అనేక సోషల్ మీడియా వేదికగా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రముఖ ఛానల్స్లో కూడా వీటికి సంబంధించి చాలామంది ఇప్పుడు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు, నా విషయంలో కూడా ఇలాగే మాట్లాడారని చెప్పి కూడా చాలామంది వాళ్ళకున్న ప్లాట్ఫామ్స్ మీద కానీ కొన్ని ఛానల్స్లో కానీ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు వీళ్ళకి సంబంధించి, వీళ్ళ బిహేవియర్కి సంబంధించి, వీళ్ళ మాట తీరుకు సంబంధించి. సో చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అలేఖ్య, చిట్టి, పికిల్స్ సంబంధించిన వివాదం అనేది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.